నమస్తే, నా పేరు రమ. వెల్కమ్ టు బొజ్జా విస్మయ యూట్యూబ్ ఛానల్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా భిన్న మతాల మధ్య మత సామరస్యం అనేది సాధ్యమవుతుందంటారా? భిన్న మతాల మధ్య మత సామరస్యం సాధ్యమవుతుందంటారా? దీనిపైన భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అసలు సాధ్యమే కాదు అనేటోళ్ళు కొందరు, ఎందుకు సాధ్యం కాదు అనేటోళ్ళు కొందరు, ఇంకా కొందరు అన్ని మతాల సారం మానవ పరిణామమే కదా, మంచి మనిషిగా తీర్చిదిద్దటమే కదా, సర్వమానవ సమానత్వమే కదా, కాబట్టి అనేటోళ్ళు కొందరు. కానీ చెప్పటానికి మాత్రం ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి, వెరీ బ్యూటిఫుల్ గా ఉంటాయి. సర్వమత సమానత్వం కాదని ఎవరైనా అంటారో చూడండి, ఎవరన్నా మా మతం మనుషుల కోసమే, మా మతం సమాజం కోసమే, మా మతం మంచి కోసమే అని అంటారు తప్ప అందుకు కాదని ఎవరు చెప్పరు. మరి నిజంగా అదే అయినప్పుడు ఎందుకు సామరస్యం రాదు? అన్ని మతాల యొక్క లక్ష్యం అదే అయినప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఆ మతాన్ని స్వీకరిస్తారు. ఘర్షణలు ఎందుకు వస్తాయి? కానీ ఈ మతం ప్రచారం చేయడానికి వీల్లేదు, ఈ మతం మైకు పెడతానికి వీల్లేదు, ఈ మతం ఇంకోటి చేయడానికి వీల్లేదు, ఈ మతం ఇట్లా చేయడానికి వీల్లేదు. అరే ఎందుకు ఈ ఆంక్షలు? కాబట్టి మతంలో రాజకీయం జోడించినంత కాలం, మతానికి రాజకీయాలు జోడించినంత కాలం ఒక రకంగా సామరస్యం సాధ్యమే. మతానికి ఎప్పుడైతే రాజకీయం జోడిస్తారో అప్పుడు మత సామరస్యం సాధ్యం కాదు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో రాజకీయం అంటేనే మతం నుంచి కులం నుంచి వస్తున్నాయి కదా, అంతే కదా. కాబట్టి మన మతస్థులే రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఇతర మతస్థులను అనేకుండా చేయాలి. అంతే. మన మతస్థులే అధికారంలో ఉండాలన్నప్పుడు ఇతర మతస్థులను లేకుండా చేయాలి. రాజకీయమే నిర్వహిస్తాం. అలా కాకుండా ఉన్నప్పుడు కొంతలో కొంత అప్పుడు కూడా మాదే శ్రేష్టమైన మతం, మాదే సర్వమతం, మాదే మంచిది అని చెప్పి ఇతర మతాల పైన ఏ మతం చూసినా సరే అది హింసను ప్రేరేపించింది తప్ప అహింసను ప్రేరేపించాలి. ఏ మతం చూసినా చెప్పేది అహింస, చేసేది హింస. ఏ మతం చూసినా సరే వాళ్ళ మాటలకు చేతులకు భూమికి ఆకాశానికి ఉన్నటువంటి తేడా ఉంటుంది. కొందరు దేవుల చేతిలో ఆయుధాలు ఉండే సంగతి మన అందరికి తెలుసు. నిజానికి మతాలు మనిషిని కాపాడటానిక లేక మనిషిని మట్టు పెట్టడానిక? ఎందుకు మతాలు ఎందుకోసం ఉన్నాయి? మనిషిని కాపాడటానికే అన్నప్పుడు మనిషి నీ మతం కానంత మాత్రాన హత్య చేయాల్సిన అవసరం ఉందా? వాడు పలాని మాంసం తెచ్చుకున్నాడు, వాని దగ్గర పలాని మాంసం ఉంది అని వాడిని కొట్టి చంపాల్సినటువంటి అవసరం ఉందా? వాడు పలాని తింటున్నాడు అని తింటున్నాడు అనే పేరుతోటి వాళ్ళ పైన దాడులు చేయాల్సినటువంటి అవసరం ఉందా? లేదు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కఠినమైనటువంటి వాస్తవాన్ని చెప్పాడు. మన దేశంలో కులం ఉన్నంత వరకు ఈ కులాన్ని ప్రోత్సహించేటువంటి ఒక మతం ఉన్నంత వరకు దేశం అభివృద్ధికి ఇది ఆటంకంగా ఉంటుంది అని చెప్పాడు. అందుకని నేను ఈ మతంలో పుట్టాను కానీ, హిందూ మతంలో పుట్టాను కానీ నేను హిందువుగా చావును అని చెప్పి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అందుకని ఈ రోజు అలాంటి బౌద్ధులను ఊచకోసకొచ్చింది ఎవరు? అలాంటి బౌద్ధ భిక్కులను, లక్షలాది భిక్కులను ధ్వంసం చేసింది ఎవరు? బౌద్ధ ఆరామాలను కూలగొట్టి అక్కడ గుళ్ళు కట్టింది ఎవరు? బౌద్ధ రాజులైనటువంటి మౌర్య చక్రవర్తిని గాని, అశోక చక్రవర్తిని గాని ఎవరి చేత హత్య చేయించారు అని చూసినప్పుడు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అందుకని నిజంగా మానవుల కోసమే మతం అని అనుకుంటే, మానవ అభివృద్ధి కోసమే మతం అనుకుంటే, సమాజం కోసమే మతం అనుకుంటే ఇలాంటివి జరగాయి. సాధ్యమా అంటే సాధ్యమే అనేటటువంటి కూడా ఉన్నాయి. ఉదాహరణకి మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే హైదరాబాద్ లో పాత బస్తీలో చార్మినార్ ఉంటుంది. చార్మినార్ పక్కనే శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం ఉంటుంది. అయినా అక్కడ మెజారిటీ ముస్లింలు ఉన్నారు, ఇప్పుడు హిందువులు కూడా ఉన్నారు. కానీ కలిసి వాళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు చేసుకుంటున్నారు. దాని పక్కనే మక్కా మసీద్ ఉంటుంది. రంజాన్ తదితర పండుగ రోజుల్లో వాళ్ళు, ఇతర పండుగ హనుమాన్ చాలీసా తదితర పండుగ రోజుల్లో వీళ్ళు కొన్ని వందల మందిని, వేల మందిని ప్రదర్శనలు చేస్తున్నారు. అయినా శాంతియుతంగా ఉంటుంది. అట్లాగనే చాలా గుళ్లలో ఇటువైపు మసీదు, అటువైపు గుళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంతెందుకు, రాజరాజేశ్వరి దేవాలయం బాగా పేరుగొన్నటువంటి వేములవాడ దేవాలయంలో రాజరాజేశ్వరి దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఎదురుగానే ఒక దర్గా ఉంటది. అలానే గర్భగుడిలోనే ఒక దర్గా ఉంటది. అది నిన్నడో పెట్టింది కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా అది కొనసాగుతాం. ఇవాళ కొంతమంది ఆ దర్గాను తీసేయాలి అని చెప్పి ఆందోళన చేసి కోర్టు దాకా పోయి ప్రభుత్వం పైన ఒత్తిడి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇండోనేషియాలో హిందువులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు. వీళ్ళందరూ కలిసి సామరస్యంగా జీవిస్తున్నారు. అలాగే చాలా దేశాలలో కూడా ఈ రోజు అమెరికా కానీ మిగతా దేశాలలో భారతదేశీయులు పోయి అక్కడ గుళ్ళు కడుతున్నారు. వాళ్ళదేమి హిందూ మతం కాదు, అయినా వాళ్ళు ఆ మత సహనాన్ని పాటిస్తున్నారు. మనం ఎందుకు ఇట్లా పాటించాం?
మనకెందుకు అది సాధ్యం కాదు? కొన్ని ప్రపంచంలోనే అత్యధిక పెద్దగా ఉండేటువంటి టెంపుల్స్ కూడా అక్కడ నిర్మించబడుతున్నాయి. నో ప్రాబ్లం, దే కెన్ డూ. ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. కానీ ఇక్కడ ఆ చర్చిలు ఉండడానికి వీల్లేదని దాడులు జరుగుతున్నది. కానీ ఇక్కడ ఆ మసీదులు ఉండడానికి వీల్లేదని దాడులు జరుగుతున్నటువంటిది. కానీ ఇక్కడ ఇంకో రకమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సామరస్యం అనేది ఎందుకు ఉండదు? ఇతర దేశాలు పాటిస్తున్నప్పుడు మనం ఎందుకు పాటించాం? అందుకే స్వాతంత్ర పోరాటంలో గానే మహాత్మా గాంధీ చెప్పాడు, సర్వ మతాలన్నీ సమభావంగా ఉండాలి అని. నేను హిందువును, కానీ నేను క్రిస్టియన్ని, నేను ముస్లింను, నేను ఎవరిని ద్వేషించను అని చెప్పాడు. అలాగే జవహర్ లాల్ నెహ్రూ మన దేశం యొక్క మొదటి ప్రధానమంత్రి. ఆయన మత సామరస్యాన్ని కాపాడటానికి ఆయన ప్రయత్నం చేశాడు. మతం వేరు, అది నీ వ్యక్తిగతం, కానీ రాజకీయం వేరు అని చెప్పాడు. పరిపాలనలో మతాన్ని తీసుకురావద్దని చెప్పాడు. అంబేద్కర్ ఎనిలేషన్ ఆఫ్ కాస్ట్ లో చెప్పాడు. అందుకని ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకున్నంత కాలం, ఒకరి మతాన్ని ద్వేషించినంత కాలం, ఎవరి ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లకు వాళ్ళు కట్టుబడి ఉన్నంత కాలం, ఒకరి ఆచారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లను వ్యతిరేకించినంత కాలం, అందరూ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నంత కాలం మత సామరస్యాన్ని కాపాడటం సమస్య కాదు, పెద్ద సమస్యనే కాదు, కాపాడొచ్చు. కానీ ఎప్పుడైతే మతంలో రాజకీయం జోక్యం చేసుకుంటుందో, ఎప్పుడైతే అధికారంలోకి మతాన్ని వాడుకుంటారో, అప్పుడు మాత్రమే ఈ సమస్య అంతా ఎదురవుతుంది. అలాంటి పరిస్థితి ఇలా కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది. అలాంటి పరిస్థితి ఈ రోజు నరేంద్ర మోడీ ఎదుర్కొంటున్నాడు. అలాంటి పరిస్థితి ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆ ప్రభుత్వం వైపు చూపిస్తున్నారు. మొత్తం దేశ ప్రజలందరికీ బాధ్యత వహించి నాయకత్వం వహించాల్సినటువంటి మీరు, రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి మీరు ఒక మత ప్రచారకులుగా మారిపోవద్దు. మత సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు దేశ ప్రజలందరిపై బలవంతంగా ఉండే అటువంటి పరిస్థితి ఉండకూడదు అని ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. అందుకని మత సామరస్యం అనేది సాధ్యమే, సాధ్యం కాకుంటే ఏమి ఉండదు. మతం అనేది మనిషి జీవితంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశంపై మాకు చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా, మతాన్ని ఎవరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, మతం అనేది మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే మంచి విషయాలు మనకి ఇప్పుడు బొజ్జ భిక్షమయ్య గారి ద్వారా మనం తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి.